श्रीमाते नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमस्तस्मै गणेशाय ब्रह्म विद्या प्रदायिने यस्या गस्यायते नाम विघ्नसागर शोषणे। ఇలా ప్రతినిత్యం ప్రార్థించండి, దిగ్విజయంగా ముందుకు సాగండి. ప్రాతకాలంలో మేలుకుంటూనే మహాగణపతిని స్మరించండి. ప్రశాంత చిత్తంతో మీ నిత్య కార్యక్రమాలు నిర్వర్తించండి. మనకి ఏం లభిస్తాయండి? ప్రతిరోజు చెప్పుకుంటున్నాము, జయము, గౌరవము, కీర్తి, అదృష్టం లభిస్తాయండి. నిగమకల్ప తరోర్గలితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా. మనము భాగవతాంతర్గత దశమ స్కందం యొక్క ఉత్తర భాగంలోని ఉషా పరిణయ ఘట్టాన్ని నిన్న చెప్పుకోవడం జరిగిందండి. ఇవాళ నృగ మహారాజు చరిత్రము, నకారానికి రుకారం అండి, నృగ మహారాజు చరిత్రము చెప్పుకుంటాం. కృష్ణ పరమాత్మ యొక్క అంతఃపురంలోని ఉద్యానవనంలో ఒక లోతైన నుయ్యి ఉందండి. ఆ ఉద్యానవనంలో కృష్ణ పరమాత్మ కుమారులైన ఈ ప్రద్యుమ్నుడు, సాంబుడు ఇలాంటి మొదలైన వారందరూ ఆ ఉద్యానవనంలో విహరిస్తున్నారండి. వాళ్ళకి కొద్దిసేపు అయిన తర్వాత అలసట కలిగిందండి. ఆ అలసట తీర్చుకోవడం కోసమని కాసిని నీళ్లు తాగాలని అనుకున్నారండి వాళ్ళు. అక్కడున్న ఆ నూతి దగ్గరికి వచ్చారు. వచ్చి నూతిలోకి తొంగి చూశారు. అందులో ఒక పెద్ద ఊసర వెళ్ళి ఒకటి పడిందండి ఆ నూతిలో. దాన్ని చూసి వాళ్ళు తెల్లపోయారండి. అరే, ఊసర వెళ్ళి పడిపోయింది అని దాన్ని ఆ నూతిలో నుంచి ఆ ఊసర వెళ్ళిని పైకి తీద్దాం అనుకున్నారండి. సరే, పెద్ద పెద్ద తాళ్ళు తెచ్చి దానికి కట్టి దాన్ని పైకి లాగడానికి ప్రయత్నించారండి. కానీ ఈ ప్రద్యుమ్నుడు, సాంబుడు మొదలైన వాళ్ళందరూ ఎంత ప్రయత్నించినా ఆ ఊసర వెళ్ళిని పైకి తీయలేకపోయారండి. ఇంకా వెంటనే ఏం చేస్తారు వాళ్ళకు? వెంటనే వెళ్ళి పరుగున వెళ్ళారు. లోపలికి వెళ్ళి ఆ కృష్ణ పరమాత్మకు చెప్పారండి, నూతిలో ఒక పెద్ద ఊసర వెళ్ళి పడుంది, దాన్ని పైకి తీయాలని మేము ప్రయత్నించాము, కానీ మేము తీయలేకపోయాము అని చెప్పారండి. అప్పుడు కృష్ణ పరమాత్మ బయటకు వచ్చాడండి. బయటకు వచ్చి నూతిలోకి వంగి తన ఎడం చేత్తో ఆ ఊసర వెళ్ళిని పట్టుకోనండి సులువుగా ఎలా ఒక గట్టి పరకను పైకెత్తి ఎలా పడేస్తామో అలా ఒక గట్టి పరకను పైకెత్తినట్టు నూతిలో నుంచి తీసి ఇలా బయట పడేశాడండి ఆ ఊసర వెళ్ళిని. ఇంతమంది ప్రయత్నించినా దాన్ని బయటికి తీయలేకపోయిన ఊసర వెళ్ళిని కృష్ణ పరమాత్మ ఎలా వచ్చాడండి? వచ్చాడు, ఎడం చేత్తో పట్టుకున్నాడు, గడ్డి పరకతో ఎట్లా తీసి పారేస్తారు అట్లా తీసి బయట పడేశాడండి. ఆయనకు తెలియని విషయం ఏమైనా ఉంటుందండి? ఏది ఉండదు, అన్నీ ఆయనకు తెలుసు. కృష్ణ పరమాత్మకి సర్వజ్ఞుడు ఆయన. సాంబుడు ఇలా మొదలైన వాళ్ళు, సాంబుడు, ప్రద్యుమ్నుడు వీళ్ళందరినీ వాళ్ళని అడ్డు పెట్టుకొని లోకానికి ఒక గొప్ప ధర్మాన్ని ఉపదేశం చేయాలని ఆయన అనుకున్నారండి. అనుకొని ఆ ఊసర వెళ్ళిని అడుగుతాడనమాట, నీవు ఇంత పెద్ద ఊసర వెళ్ళి స్వరూపాన్ని ఎలా పొందావు? అసలు నీకు ఈ జన్మ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని ఆ ఊసర వెళ్ళిని అడుగుతాడండి కృష్ణ పరమాత్మ. అడిగితే ఆ ఊసర వెళ్ళి ఆ పరమాత్మకి నమస్కారం చేసి ఇలా చెప్పిందండి, ఏ నిక్ష్వాకుతనూజుడన్ నృగుడు నా నేపాలు భూపాలుడన్
దీనవ్రాతము నర్తి బ్రోచుచు ధరిత్రీ నాయకుల్ గొల్చి సమ్మానింపన్ చతురంత భూభరణ సామర్థ్యుండనై సంతత శ్రీ నిండాలిన వాడనుల్లసిత కీర్తి స్ఫూర్తి శోభిల్లగన్ అని చెప్పారండి. మహానుభావ, నేను ఇక్ష్వాకు వంశంలో జన్మించిన మృగ మహారాజుని చెప్తాడనమాట. ఇక్ష్వాకు వంశంలో జన్మించిన మృగ మహారాజుని. నాకి మృగ అనుకునేది, నకారానికి రుకారం అండి. మృగ మహారాజు అని చెప్తారండి. ఇక్ష్వాకు వంశం అంటే ఎవరిదండి? మన రామచంద్రమూర్తిది. నుగుడు ఎవరి వంశంలో జన్మించినట్టు? రామచంద్రమూర్తి జన్మించిన వంశంలో జన్మించిన వాడండి నుగ మహారాజు. సరే, నుగ మహారాజు గారు రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో చాలా పరమ ధర్మాత్ముడు అండి ఆయన. అసలు ఆయన చేయని పుణ్యకార్యం అంటూ లేదు. ఆయన ఒక చోట భాగవతంలో చెప్పుకున్నారండి. ఏమని? నా గురించి నేను చెప్పుకుంటే ఆత్మహత్య చేసిన పాపం వస్తుంది, అందుకని సెల్ఫ్ డబ్బా కొట్టుకోకూడదు. నా గురించి నేను చెప్పుకుంటే ఆత్మహత్య చేసిన పాపం వస్తుంది కాబట్టి నేను చెప్పుకోకూడదు. కానీ కృష్ణ, ఈ భూమి మీద రేణువులు ఎన్నున్నాయో లెక్క పెట్టచ్చు, కానీ నేను చేసిన దానాల్ని మీరు లెక్క పెట్టలేరు. అంటే ఎన్ని దానాలు, భూమి మీద ఉండే రేణువులు ఎన్నున్నాయో అన్నీ లెక్క పెట్టచ్చండి. కానీ ఈయన చేసిన దానాల్ని మటుకు మీరు లెక్క పెట్టలేరు. అన్ని దానాలు చేశారట ఈ నృగ మహారాజు. గోదానము, హిరణ్య దానము, పుస్తక దానము, నువ్వుల దానం దగ్గర నుంచి నేను చెయ్యని దానాలు లేవు అన్నాడు. నేను ప్రతిరోజు బ్రాహ్మణులకు గోవులను దానం చేస్తుండేవాడిని. అలా దానం చేస్తున్నప్పుడు ఒక విచిత్రమైన సందర్భం ఏర్పడింది కృష్ణ అని చెప్తాడండి. ఒకనాడు ఆయన చెప్తాడు, నేను ఒక గోవును కశ్యపుడు అనే ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చాను. ఇవన్నీ నృగ మహారాజు చెప్పే మాటలండి. ఒక గోవును కశ్యపుడు అనే బ్రాహ్మణుడికి దానం ఇచ్చాను నేను. ఆ కశ్యపుడు ఆ గోవును తీసుకెళ్ళి ఏం చేశాడు? తన పెరట్లో కట్టేసుకున్నాడు. మర్నాడు ఏం చేశాడు? ఆ గోవుని, ఆ పచ్చిగడ్డ మేస్తుంది కదా అనేది ఆ గోవుని వదిలాడండి. ఆ గోవు ఏం చేసింది? తప్పించుకుందండి. అక్కడి నుంచి తప్పించుకొని అలవాటు ప్రకారం ఏం చేసింది? ఇంతకు పూర్వము రాజుగారి గోవుల మంద ఉంటుందండి, ఆల మంద అంటారు. తప్పించుకొని ఇంతకు పూర్వం ఎక్కడుండేదో ఆ మహారాజు గారి ఆల మందలోకి వెళ్ళిపోయిందండి ఆ గోవు. అంటే గోవును గుర్తుపట్టలేకుండా అక్కడికి వెళ్ళిపోయింది. తను ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోయింది. రాజు ఏం చేశాడు? తాను దానం ఇచ్చేసిన గోవు తిరిగి మళ్ళీ వచ్చి తన మందలో కలిసిపోయింది అనే విషయాన్ని ఆయన గుర్తించలేకపోయినాడు. ఎన్నో గోవులు ఉంటాయి, అదే గోవు ఈ గోవులు ఎట్లా గుర్తించలేకపోయినాడు. ఆయన గుర్తించలేక ఏం చేశాడు? అదే ఆవుని మళ్ళీ ఇంకో బ్రాహ్మణుడికి దానం చేశాడండి. ఆయన రోజు గోవులు దానం చేస్తుంటాడు కదా, అదే తప్పించుకొచ్చిన దానం ఇస్తే ఆ బ్రాహ్మణుడి దగ్గర నుంచి తప్పించుకొచ్చిన ఆ గోవు రాజు యొక్క ఆలమందులో కలిసిపోయింది. ఆ కలిసిపోయిన గోవుని మళ్ళీ ఇంకో బ్రాహ్మణుడికి దానం చేశాడు. అప్పుడు వేరొక బ్రాహ్మణుడు ఏం చేశాడు? ఆ దానం తీసుకున్న బ్రాహ్మణుడు ఆ ఆవును తోలుకొని చెల్లని తోలుకొని వెళ్ళిపోతున్నాడు అన్నమాట. ఇప్పుడు ముందు ఆవుని దానం తీసుకున్న అతను ఎవరు? కశ్యపుడు అతని పేరు. తాను ఆ ఆవుని దానం తీసుకున్నాడు. ఆవు అతనికి ఆవే జీవనాధారం. ఆ ఆవు పాలు పెతకాలి, తను తీసుకోవాలి, మిగిలితే అమ్మాలి, దాంతో ఆయన బతకాలి. అట్లా ఆ ఆవు ఆ కశ్యపుడికి జీవనాధారమై ఉందండి. ఇప్పుడు ఏంటి? ఆ ఆవు కనపడటం లేదు, మళ్ళీ వెళ్ళి రాజుగారి మందలో కలిసిపోయింది.
ఆ ఆవు కోసం ఇంకా పాపం ఈ కశ్యపుడు వెతుకుతూనే ఉన్నాడండి. ఇప్పుడు ఆ ఆవు ఏమైంది, ఇంకో బ్రాహ్మణుడు తీసుకెళ్తున్నాడు. కశ్యపుడు దాన్ని చూసి ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఇది నా నా ఆవు, ఇది నృగమహారాజు గారు దీన్ని నాకు దానం చేశారు అని చెప్తాడండి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అంటాడు, నాయన నేను ఇప్పుడే ఈ ఆవుని నృగమహారాజు నాకు దానం ఇస్తే నేను అది తీసుకొని వస్తున్నాను, ఇప్పుడే పుచ్చుకున్నాను దానం దాన్ని. నువ్వేమో ఎప్పుడో పుచ్చుకున్నాను అంటున్నావు, నేనేమో ఇప్పుడే పుచ్చుకున్నాను. నేను గోచర్యం చేసిన వాడిని కాదు, నేను గోవుల్ని దొంగతనం చేసేవాడిని కాదు. నేను ఇప్పుడే రాజు దగ్గర ఈ గోవును దానం పుచ్చుకొని నేను మా ఇంటికి తీసుకువెళ్తున్నాను అంటాడండి ఆ బ్రాహ్మణుడు. అప్పుడు కశ్యపుడు అంటాడు, లేదు ఇది ఈ గోవు నాదే అంటాడండి కశ్యపుడు. కాదు ఈ గోవు నాది అంటాడండి ఆ ఇంకో బ్రాహ్మణుడు, యువతలి బ్రాహ్మణుడు. వాళ్ళిద్దరి మధ్య పెద్ద రభస జరిగిందండి. ఇంకా ఇద్దరు కలిసి నృగమహారాజు దగ్గరికి వెళ్తారండి. ఇద్దరు కలిసి మరి జడ్జిమెంట్ కావాలిగా, తీర్పు ఉండాలిగా. అయ్యా, ఈ గోవుని ఇంతకు పూర్వం నువ్వు నాకు దానం ఇచ్చావు, అదే ఆవు మళ్ళీ నీ మందలో కలిసిపోయింది. నువ్వు మళ్ళా ఈ ఆవుని ఇంకో బ్రాహ్మణుడికి దానం ఇచ్చావు, కాబట్టి నా ఆవుని నాకు ఇప్పించండి అని కశ్యపుడు ఆ రాజుని అడుగుతాడండి. అయితే కశ్యపుడు రాజును అడిగాడు అనమాట. అప్పుడు నృగమహారాజు గారు రెండవ బ్రాహ్మణుడితో అంటాడండి, నా వల్ల పొరపాటు జరిగింది, నీకు నేను దానం ఇచ్చిన గోవు ఇంతకు పూర్వము నేను కశ్యపుడికి దానం చేసిన గోవు అని, కాబట్టి నీకు ఇప్పుడు ఇచ్చిన ఆ గోవుని చేస్తే ఆ గోవుని నేను కశ్యపుడికి ఇచ్చాను కదా, ఆయనకి నేను ఇచ్చేస్తాను అంటాడండి రాజు. అప్పుడు రెండవ బ్రాహ్మణుడు అంటాడు, అప్పుడే తీసుకున్న గోవుని తీసుకున్నా, లేదు లేదు నాకు ఆవే కావాలి, వేరే వద్దు అంటాడండి. పంతం పట్టాడు అనమాట. అని రాజు దగ్గర తీసుకొని వెళ్తున్నాడు కదా, ఆ ఆవును తిరిగి ఇవ్వడానికి ఒప్పుకోలేదండి ఆయన. అప్పుడు రాజు అంటాడు, సరే ఈ ఒక్క ఆవుని ఇవ్వు నాకు, నీకు 1,00,000 గోవులను ఇస్తానంటాడండి. 1,00,000 గోవులను ఇస్తాను, ఈ ఒక్క ఆవు నువ్వు నాకు ఇవ్వు అంటాడండి. ఈ గోవును ఒక్కదాన్ని విడిచిపెట్టు అంటాడండి. అంటాడు అప్పుడు ఆ రెండో బ్రాహ్మణుడు, నాకు నువ్వు ఎన్ని గోవులు ఇచ్చినా నాకు అక్కర్లేదు, నాకు ఈ గోవే కావాలి అంటాడండి. అనేసి ఆ రెండో బ్రాహ్మణుడు ఆ గోవును పట్టుకొని వెళ్ళిపోయాడండి. అప్పుడు రాజు ఈ కశ్యపుడు వంక చూస్తాడు. కశ్యపుడు ఎవరు? మొదటిసారి ఆ గోవును తీసుకున్నవాడు అనమాట. నీకు నా రాజ్యంలో ఒక భాగం ఇమ్మన్నా ఇస్తాను, లేదా నీకు ఎన్ని వేల గోవులు కావాలంటే అన్ని గోవులు ఇస్తాను, తీసుకువెళ్ళు అన్నాడు. అప్పుడు కశ్యపుడు అంటాడండి, నేను అడిగిన గోవును నువ్వు ఇవ్వలేకపోయావు, నాకు దానం చేసిన గోవును ఇంకొకరికి దానం చేశావు నువ్వు, ఇంకా నాకు ఇవ్వవలసింది ఏమీ లేదు అనేసి ఆయన వెళ్ళిపోయాడండి. ఏం అడగలేదు. ఇంకా కొంతకాలం అయిపోయిందండి. రాజు దాన ధర్మాలు చేస్తూనే ఉన్నాడండి. ఈ మన కాలం నందు ఎవరి శరీరం అయినా సరే ఆ పడిపోవడం కాలంలో సహజం ఉంది. కాబట్టి ఈ నృగమహారాజు గారి శరీరం కూడా మెల్లగా పతనం అయిపోయిందండి. బక్కచిక్కిపోయాడు, ఆయన నీరసించిపోయాడు. సరే, ఈయన్ని స్వర్గలోకానికి తీసుకెళ్ళబోతున్నారండి నృగమహారాజు. అప్పుడు దూతలు అన్నారు, మీరు అనుభవించవలసిన ఒక చిన్న పాప ఫలితం ఒకటి ఉంది. ఆయన స్వర్గలోకానికి ఆయన్ని తీసుకెళ్ళడానికి రెడీ అయిపోయినారు. కానీ వాళ్ళు చెప్తారు, మీరు అనుభవించాల్సిన ఒక చిన్న పాప ఫలితం ఒకటి ఉంది, ఆ పాప ఫలితం పూర్తి అయిన తర్వాత మేము మిమ్మల్ని స్వర్గలోకానికి తీసుకెళ్తామంటారండి. అందుకని మీరు ఆ
పాప ఫలితము పూర్తయిపోయే వరకు మీరు ఒక పెద్ద ఊసర వెళ్ళయ్యి ఈ నూతిలో పడి ఉండండి అని అంటారండి. అప్పుడు నృగమహారాజు ఆ స్వర్గలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చిన వాళ్ళతో అంటాడు, అసలు నేను ఏం పాపం చేశాను అని అడుగుతాడండి. అనేటప్పటికీ నేను చేసిన పాపం ఏంటి అని అడుగుతాడండి. అప్పుడు వాళ్ళు అంటారు, నువ్వు ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చిన గోవును ఇంకో బ్రాహ్మణుడికి మళ్ళీ దానం ఇచ్చావు, కాబట్టి నువ్వు ఊసర వెళ్ళై పడి ఉండు అని అన్నారండి. ఈ మాటలు నృగమహారాజు గారు ఆ ఊసర వెళ్ళి బయటపడేయగానే ఆయన మారిపోయినాడు. మారిపోయి అప్పుడు ఆ ఊసర వెళ్ళి అడిగితే చెప్తారనమాట. కృష్ణ పరమాత్మకు చెప్పాడనమాట ఈ మాటలు. కృష్ణ పరమాత్మ ఆ ఊసర వెళ్ళి చేతి ఆ స్పర్శ తగలగానే ఊసర వెళ్ళికి ఆయన తాను చేసిన పాపాన్ని పోగొట్టుకుందండి. ఆ ఊసర వెళ్ళి పోగొట్టుకొని అప్పుడు ఊర్ధ్వలోకాల నుండి వచ్చిన ఆ రథాన్ని ఎక్కి నృగమహారాజు ఆ కృష్ణ పరమాత్మకు నమస్కరించి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయాడు. ఈ సమయంలో కృష్ణ పరమాత్మ ఒక చిత్రమైన మాట చెప్పాడండి. ఏంటది? బ్రాహ్మణులకు చెందిన ధనాన్ని తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనా అపహరిస్తే, అలా అపహరించిన కారణం చేత ఆ బ్రాహ్మణుడి కంటి వెంట నీటి బిందువు గనక కింద పడితే, అది ఆ కంటి బిందువు కింద పడినప్పుడు ఎన్ని భూరేణువులను తాకుతుందో, అంటే భూరేణువులను ఎన్నింటిని తాకుతుందో కంటి బిందువు, అన్ని కోట్ల జన్మలు వాడు రౌరవాది నరకాలను అనుభవిస్తాడు అని చెప్పాడు. అంటే మన కంట్లో నుంచి పడ్డ ఆ బాధ, మనం ఎవరైనా బాధ పెడితే ఆ కంట్లో నుంచి పడ్డ నీటి బిందువు కింద పడితే అది ఎన్ని భూరేణువులను తాకుతుందో అన్ని కోట్ల జన్మలు వాడు రౌరవాది నరకాలను అనుభవిస్తాడటండి. అదే కాదు, కుంభిని పాక నరకంలోకి తేసివేయబడతాడు. మీరు ఇప్పుడు అడిగితే ఈ నరకంలో శిక్షలు ఎలా ఉంటాయి, చాలా అద్భుతంగా చెప్పగలను. ఇదంతా మీరు ఎప్పుడన్నా మీకు సమయం ఇస్తే వీటి గురించి ఒక స్పెషల్ ఒక 2 రోజులు చెప్పుకోవచ్చు అండి. ఎటువంటి నరకాలు, ఏ పాపం చేస్తే ఎటువంటి ఇది ఉంటాయి అనేది మనం చెప్పుకోవచ్చు బ్రహ్మాండంగా. అంటాడు, నా భక్తుడిగా ఉండాలనుకున్న వాడు, కృష్ణ పరమాత్మ అంటాడు, నా భక్తుడిగా ఉండాలనుకున్న వాడు బ్రాహ్మణ ద్రవ్యాన్ని కాజేయడానికి వీలు లేదు, బ్రాహ్మణుల డబ్బుని కాజేయడానికి వీలు లేదు అని చెప్తాడండి. ఎవడైతే బ్రాహ్మణ ద్రవ్యం మీద ఆశ పెట్టుకుంటాడో వాడిని నేను ఎప్పటికీ నా భక్తుడిగా నేను చేరనివ్వనంటాడండి కృష్ణుడు. బ్రాహ్మణుల పట్ల నాకు ఉన్న భక్తి అటువంటిదే అంటాడండి. అప్పుడు నృగమహారాజు ఏం చేస్తాడు, ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చిన గోవుని ఇంకో బ్రాహ్మణుడికి దానం ఇచ్చాడండి. ఎరుగమినైనను భూసుర వరుల ధనమహరిం అపహరింపగవలదు పతికిన్ మరపున నలము ముట్టిన దరికొని వెతగాల్పకున్నే తను వెరియంగన్. తెలిసి కానీ తెలియక కానీ బ్రాహ్మణుల ధనాన్ని అపహరించిన వాడిని ఆ పాప ఫలితాన్ని అనుభవించవలసిందే. ఇక్కడ అపహరించడము అంటే ఒకసారి మనం ఇచ్చేసిన దాన్ని మళ్ళీ తిరిగి తీసుకోకూడదండి. ఇక్కడ ఏం చేశాడు నృగమహారాజు, బ్రాహ్మణుడికి గోవుని ఇచ్చాడు, మళ్ళీ అది తెలిసో తెలియకో అది కట్లు ఇప్పించుకొని ఆ మేతకని వదిలినప్పుడు మళ్ళీ వచ్చి ఈయన మందలో చేరింది, అది తీసేసుకున్నట్టే అన్నమాట. కాబట్టి ఆ పాప ఫలితాన్ని నృగమహారాజు అనుభవించాడండి. ఇంతకాలం ఏమైంది, ఆయన పాప ఫలితము ఊసర వెళ్ళిలాగా ఉండి ఆ నూతిలో పడి ఉన్నాడండి. తెలుసో తెలియకో
మనము అగ్నిహోత్రాన్ని ముట్టుకున్నాం అనుకోండి, అది కాలుస్తుందండి. మృగమహారాజు తెలిసి చేశాడా లేక తెలియక చేశాడా అన్నది మనకు అనవసరం. అధర్మం జరిగిందా లేదా, జరిగింది, అంతే మనకు కావాల్సింది. కాబట్టి ఆ పాప ఫలితము అనుభవించవలసిందండి. దీన్ని అందరూ అంగీకరిస్తారు. ఇక్కడ మీకు ఇంకో పెద్ద సందేహం కలగాలి. యుగ మహారాజు ఏమన్నాడు ఆ బ్రాహ్మణుడితోటి? నాయన, నీకు ఇచ్చిన గోవుని నాకు ఇచ్చేసేయి, నేను నీకు 1,00,000 గోవులు ఇస్తాను అన్నాడు. ఆ బ్రాహ్మణుడు, ఆ తీసుకున్న బ్రాహ్మణుడు ఆ గోవుని ఆ కశ్యపుడికి వదిలేస్తే ఈయనకు మళ్ళీ 1,00,000 గోవులు వస్తాయి కదా. మరి ఆ బ్రాహ్మణుడికి అంత మౌఢ్యం ఏంటి? పోనీ ఆ బ్రాహ్మణుడు అంత మూఢుడై ఉన్నాడా? సరే, ఒకవేళ మూఢుడై ఉండొచ్చు. కశ్యపుడికి ఈ ఈ గోవు కాకపోతే నేను రాజ్యం ఇస్తానని కూడా అన్నాడండి. రాజ్యంలో భాగం ఇస్తా అన్నాడండి. కానీ కశ్యపుడు ఏమన్నాడు? నాకు ఆ గోవే కావాలని, రాజ్యం కానీ నాకు ఇంకా వేరే గోవు లేవు కానీ అక్కర్లేదని వెళ్ళిపోయాడండి అక్కడి నుంచి. సరే, ఏదైనా పొరపాటు జరిగితే దిద్దుకోవలసిన అవసరము బ్రాహ్మణులకు లేదా అండి? మీకు అందరికీ సందేహం రావాలి. బ్రాహ్మణుడైన వాడు ఇతరులు చేసిన తప్పును దిద్ది దానివల్ల అవతల వాడికి పాపం రాకుండా ప్రయత్నం చేయాలి. ఇది ఒక బ్రాహ్మణుడి బాధ్యత అండి. అటువంటప్పుడు ఆ బ్రాహ్మణులు ఇద్దరూ కూడా అలా ప్రవర్తించచ్చండి. కృష్ణుడు కూడా కొందరి పట్ల పక్షపాతంతో ఉంటాడా? ఇవి ఇక్కడ మనకు కలిగే సందేహాలు. అంతా ఆ పరమ ధర్మాత్ముడైన నృగమహారాజుకి ఆ శిక్ష పడ్డం వలన ఆయనకి కథలో తగినంత న్యాయం జరగలేదేమోనని మనకు అనిపిస్తుందండి. దీనికి మన పెద్దలు కొంచెం ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండి, వివరణ ఇచ్చారు. బ్రాహ్మణుడు అంటే ఎవరు? ఒక గడ్డి పరక మాత్రమే దొరికితే ఈశ్వరానుగ్రహం చేత తనకి అంత ఐశ్వర్యం లభించిందని తనకు ఉన్నదాని చేత ఎప్పుడూ తృప్తి పడిపోయి, ఎవడు పరిపూర్ణమైన సంతృప్తితో ఉంటాడో, ఎవడు తనకు ఇంకా ఏదో రాలేదని ఏడవకుండా ఉంటాడో వాడికి బ్రాహ్మణుడు అని పేరండి. ఇంకోసారి చెప్తాను. ఎవడైతే ఈశ్వరానుగ్రహం చేత తనకి అంత ఐశ్వర్యం లభించిందని తనకున్న దాని చేత ఎప్పుడూ తృప్తి పడిపోయి, ఎవరైతే పరిపూర్ణ తృప్తితో ఉంటాడో, సంతృప్తితో ఉంటాడో, ఎవడు ఇంకా తనకేదో రాలేదు అని ఏడవకుండా ఉంటాడో వాడికండి బ్రాహ్మణుడు అని పేరు. బ్రాహ్మణుడు దొరికిన దాంతో తృప్తిని పొంది ఉండాలండి. తప్ప దొరికిన దాన్ని అడ్డు పెట్టుకొని ఇంకా చాలా సంపాదించేయాలని అనుకుంటే వాడి బ్రాహ్మణ్యం మంట కలిసిపోతుంది. కశ్యపుడు ఏం చేశాడు? ఒకే ఆవును దానం పుచ్చుకున్నాడండి కశ్యపుడు. ఆ పుచ్చుకున్న ఒక్క ఆవుతో తన జీవితాన్ని గడిపేస్తున్నాడు. అటువంటి ఆవు పోయిందండి, తప్పించుకొని ఆ నృగ మహారాజు యొక్క ఆలమందులోకి చేరిందనమాట. ఆ ఆవు కోసం వెతికాడు, పట్టుకున్నాడు. కానీ రాజు ఆ కశ్యపుడికి ఏమన్నాడు? ఆవుకు బదులుగా ఏదైనా సరే ఇస్తా అన్నాడు. కానీ కశ్యపుడు అండి ఆశ పొందలేదండి. కశ్యపుడు దాన్ని అంగీకరించలేదు. తాను గోవును దానం పట్టున్నాడు కాబట్టి ఆ గోవు ఆయనదే అయిన గోవుకు సేవ చేసి ఆయన జీవించాలి. కానీ ఇప్పుడు ఆ గోవు వేరొకరికి దానం చేయబడ్డం వల్ల తాను ఇప్పుడు ఆ గోవుకి అతనికి ఇచ్చిన గోవుకి ఈయనెళ్ళి ఎలా సేవ చేయగలడు? తనది అని వేరొక బ్రాహ్మణుడు కూడా దాని మీద ఒక భ్రాంతిని పెంచుకున్నాడండి. ఇప్పుడు తాను దాన్ని లాక్కుంటే ఏమవుతుంది? ఆ అవతల రెండో బ్రాహ్మణుడి మనసు కష్టపడుతుంది. రాజు అన్నాడు కదా అని ఆ 1000 గోవులో, ఆ 1,00,000 గోవులో లేతే సగభాగం రాజ్యము తను తీసుకోకూడదు. రాజు ఏమన్నాడు? రాజు, నా వలన
మహాపరాధం జరిగింది, నన్ను మన్నించండి అని ఒక మాటని ఆ బ్రాహ్మణుల పాదాలు పట్టుకొని ఉండాలండి. కానీ ఇక్కడ రాజు అవతల వారిలో ఉన్న చుట్టిని గమనించలేకపోయాడండి. నృగ మహారాజు గమనించలేక ఆయన ఏమన్నాడు, క్షమించండి అనలేదు. ఈ గోవు బదులు ఇంకో 1,00,000 గోవులు ఇస్తాను, ఈ గోవు బదులు ఇంకో రాజ్యం ఇస్తాను ఇలా అన్నాడు. కానీ వాళ్ళ పాదాలు పట్టుకొని ఆ క్షమించమని ఉండుంటే ఎంత బాగుండేదండి. వాళ్ళిద్దరూ కూడా మాకేం అక్కర్లేదని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు వాళ్ళ బ్రాహ్మణ్యాన్ని మిగుల్చుకున్నారండి. ఏమీ ఆశపడలేదండి. వాళ్ళు బ్రాహ్మణ్యం అనేది ఏంటంటేనండి, అపారమైన తృప్తితో మనం పొందవలసిన లక్షణం అండి బ్రాహ్మణ్యం అంటే. బ్రాహ్మణ్యం అనేది బాహ్యంగా కొన్ని లక్షణాల చేత కుదురుకునేది కాదండి. ఇక్కడ ఈ ఇతివృత్తంలో దిద్దరాలంత తప్పు ఎక్కడ జరిగింది? దానం చేయబడిన గోవు తిరిగి తన మందలో కలవకుండా చూసుకోవడంలో రాజు నిర్లక్ష్యం వహించాడు, ఏమరపాటు పొందాడండి. కాబట్టి తప్పును రాజు ఖాతాలో వేసించారు పరమాత్మ. ఈ ధర్మాధర్మ పరిశీలన చేసేటప్పుడు అండి అక్కడ పక్షపాతాలు ఉండవండి, స్త్రీ పురుషులను ఉండదండి, పండితులు పామరులు ఉండదండి, కులాలు మతాలు వర్ణాలు వివక్ష లేకుండా ఈశ్వరుడు శిక్ష వేస్తాడండి. ఇది కృష్ణ పరమాత్మ యొక్క వాక్యం అన్నమాట. బ్రాహ్మణులు తమ బ్రాహ్మణ్యాన్ని నిలబెట్టుకున్నారు వాళ్ళిద్దరూ, కశ్యపుడు ఆ ఇంకో బ్రాహ్మణుడు కూడా. అందుకని వాళ్ళకి 1000 గోవులకు 1,00,000 గోవులు ఇస్తారని ఆశపడలేదండి. వాళ్ళు ఏది పుచ్చుకున్నారో వాళ్ళు దాంతోనే తృప్తిపడ్డారు. రాజు ఏదో అయింది, ఒకే గోవుని ఇద్దరికి ఇచ్చేసాడు. ఇద్దరికి ఇవ్వడం కుదరని సంకటంలో తాను పడ్డాడు అనమాట. ఇప్పుడు దానికి ప్రాయశ్చిత్తం పాప ఫలితము అనుభవించడమే కదండి. వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఉంటే అయిపోయేది. ఏమన్నా దాని బదులు 1000 గోవులు ఇస్తా 1,00,000 గోవులు ఇస్తా అన్నాడు. కాబట్టి కృష్ణ పరమాత్మ కూడా ఇంకా పరివేదన చెందకుండా పైకెత్తారు తప్ప ఆయన ఆ నృగ మహారాజుకి అన్ని దాన ధర్మాలు 1000 కోట్ల దాన ధర్మాలు చేసినప్పటికీ కూడా ఊసర వెళ్ళి జన్మ రాకుండా కాపాడలేకపోయారండి ఆయన. నుగుడు ఏం చేశాడు? నృగ మహారాజు ఊసర వెళ్ళి జన్మను అనుభవించాడు. తరువాతే ఆయన ఊర్ధ్వలోకాలని పొందగలిగాడు. సరే, ఈ ఆఖ్యానము వినడానికి మనకు ఒక చిన్న కథలాగా ఉంటుందండి. కానీ ఇందులో మనకి ఒక గొప్ప ధర్మం తెలుస్తుందండి. దానం చేసిన వస్తువు తిరిగి తన మందలో కలిసిపోకుండా జాగ్రత్త పడవలసిన ధర్మము ఎవరికి ఉండాలండి? దానం చేసిన వాడికి ఉండాలి. సనాతన ధర్మంలో ఒక చిత్రమైన ప్రతిపాదన ఉంటుందండి. సనాతన ధర్మంలో దానం ఇచ్చేవాడి కన్నా దానం పుచ్చుకునేవాడే గొప్పవాడండి. ఎందుకంటే దానం పుచ్చుకోగానే దానం పుచ్చుకున్న వాడి తపశక్తి కొంత తగ్గిపోతుందండి. అప్పుడు అతడు తిరిగి గాయత్రి చేసుకోవాలి. ఈ ప్రాజ్ఞులైన వారు దానాన్ని స్వీకరించడానికి అంగీకరించండి. దానివల్ల ఆత్మపోషణ జరగదు, నాకు అక్కర్లేదంటారండి. దానం చేసేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో మనకి కథ నేర్పిస్తుంది. దానం చేసేటప్పుడు అవతల వాళ్ళ కాళ్ళు కడిగి ఆ కాళ్ళు కడిగిన నీళ్లను తల మీద చల్లుకొని భార్య భర్త కలిసి మంత్రపూర్వకంగా దానాన్ని నీటితో కలిపి అవతల వారికి ఇచ్చి తిరిగి మరలా వాళ్ళ పాదాలకు నమస్కరించాలండి. అలా చేస్తే దానం ఇచ్చేటప్పుడు ఉండే వినయం వల్ల మీరు చేసిన దాన ఫలితం కలుగుతుందండి. మీరు దానం చేసేటప్పుడు చూపే వినయం వల్ల ఈశ్వరుడు ప్రీతి చెంది ఆ దానానికి ఫలితం ఇస్తాడండి. దానం చేసేటప్పుడు శ్రద్ధ చాలా అవసరం. శ్రద్ధ లేకపోవడం వల్లనే నృగ మహారాజు ఆయన పాపం అనుభవించేట్టు అయిందనమాట. దానం చేసేటప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి, ఎంతో పవిత్రంగా ఉండాలి. నేను ఇస్తున్నాను
అనే అహంకారం ఉండకూడదండి. శ్రీమన్నారాయణుడు తన ఎదుట నిలబడి దానం పుచ్చుకొని అనంతమైన ఫలితాన్ని ఇచ్చి ఉత్తర జన్మలో నేను అనుభవించగలిగిన శుభ ఫలితాలను ఇవ్వడానికి దానం పుచ్చుకున్నాడు, నేను మిక్కిలి ధన్యుణ్ణి అని భావిస్తూ దానం పుచ్చుకున్న వాడికి నమస్కరించాలండి. ఈ కథ అంత విశేషమైన స్థితిని ఆవిష్కరిస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవ.